పడ్డట్టు అయింది. ఎందుకంటే ఈరోజు మా పాప బర్త్డే. నాకున్నది ఒకే ఒక్క కూతురు. బర్త్డే రోజు సెలవు పెట్టకపోతే చాలా డ్రామా నడుస్తుంది ఇంట్లో. అట్లాంటిది సండే రోజు బర్త్డే వచ్చినప్పుడు సండే ఎక్కడికైనా వెళ్తానంటే మాత్రం చాలా ఉంటుంది. కానీ ప్రభు కృప ఏంటంటే వాళ్ళు వేరే ప్రోగ్రాం వేసుకున్నారు ఈ టైంలో. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ప్రైజ్ జీసస్ క్రైస్ట్. అండ్ రెండవదిగా ఒక దైవజనులు హూ ఈజ్ మై బ్రదర్ ఇన్ క్రైస్ట్, ఆయన కెనడా నుంచి 2 సంవత్సరాల తర్వాత నిన్న నైటే వచ్చారు. నిన్న రాత్రి ఫ్లైట్కి వచ్చారు. సో ఈ 2 కారణాల వల్ల రాకూడదనే అనుకున్నాను. పాస్టర్ గారికి సిన్సియర్గా వద్దని చెప్దాం అనుకున్నాను, కానీ యేసయ్య ఎందుకో వెళ్ళాలి అని చెప్పాడు. అందుని బట్టి యేసయ్యకి వందనాలు చెల్లిస్తున్నాను. 3వ కారణం, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏసీటీసీ రావాలంటే నాకు కొంచెం టెన్షన్. ఎందుకంటే ఇదంతా పాస్టర్ల లోకం. నేను మీలాంటి దాన్ని. ఐఎమ్ నాట్ ఎ పాస్టర్, ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్, ఐఎమ్ జస్ట్ లైక్ యూ, మీలాంటి దాన్ని. కాబట్టి కొంచెం ఎందుకో ఏసీటీసీలో వచ్చి బోధించాలంటే కొంచెం టెన్షన్. ఎందుకంటే పాస్టర్ల సమూహంలో లేకపోతే వాళ్ళ మధ్యలో వచ్చి చెప్పాలంటే ఇది 2వసారి నేను ఏసీటీసీ రావడం. ఒక్కసారి పాస్టర్ ఫ్యామిలీని విజిట్ చేశాను. బట్ ఐ థ్యాంక్ పాస్టర్ గారు, లార్డ్ జీసస్ క్రైస్ట్, మీకు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు నర్చర్ ద వర్డ్ ఇన్ ఏసీటీసీ. దిస్ విల్ బీ మై రియల్ గుడ్ ఎక్స్పీరియన్స్. వచ్చి కూర్చున్నప్పుడు అదే నేను నిజంగా ఐ వాజ్ థ్యాంకింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య అర్హత లేని నన్ను ఇక్కడ అర్హురాలిగా తీసుకొచ్చినందుకు వందనాలని చెల్లిస్తాను అని చెప్పి నేను నిజంగా ఐ వాజ్ థ్యాంకింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఏంటి అనేది చెప్పి నేను ఐ విల్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఇక్కడే ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్. సో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో ఇంకా సర్వీస్లోనే ఉన్నాను. సో ఐ డోంట్ కన్సిడర్ వర్దీ టు బీ అమాంగ్ గ్రేట్ పీపుల్, బట్ ఐ థ్యాంక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రశాంత్, యూ కెన్ టేక్ ద ప్రశాంత్ ఈజ్ విత్ మీ విత్ జాన్. యాక్చువల్గా చెప్పాలంటే అపార్ట్ ఫ్రమ్ జాబ్, జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారు హెప్సిబా ఆంటీ నన్ను యేసయ్యలోకి తీసుకొచ్చారు. ఈవెన్ దో ఐ వాజ్ బోర్న్ ఇన్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఐ డోంట్ నో క్రైస్ట్. యేసయ్య నాకు తెలీదు. కానీ మీ అందరికీ సమంత తెలుసుంటుంది, తెలియదని అనొద్దు. సమంత అని ఒక యాక్ట్రెస్ ఉంది కదా, మరీ అంత పరిశుద్ధులుగా నటించక్కర్లేదు. ఎందుకంటే అందరూ అట్లీస్ట్ న్యూస్లో తెలుసు కదా. సమంతకున్న ప్రాబ్లం నాకు 28 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పటికి ట్రీట్మెంట్ లేదు. ఇట్స్ కాల్డ్ యాజ్ మయోసైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆ మయోసైటిస్ తోటి నేను డిటెక్ట్ అయినప్పుడు ఢిల్లీలో 7 మందికే ఈ వ్యాధి వచ్చింది, ఈ యొక్క అనారోగ్యం వచ్చింది. అప్పటికి ట్రీట్మెంట్ లేదు. స్టెరాయిడ్ థెరపీ ఏదో అట్లా ఫ్లూక్గా ఇచ్చారు. ఇస్తే 7 మందిలో నేను ఒక్కదాన్నే బ్రతికి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాను. మా నాన్నగారు డాక్టర్, మా తమ్ముడు డాక్టర్, మా పాప కూడా డాక్టర్. మా ఇంట్లో 16 మంది డాక్టర్లు ఉండి కూడా నన్ను రక్షించలేకపోయారు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువే బ్రతికి ఉండడానికి ఒక అవకాశం ఇచ్చారు. అందువలన నేను యేసయ్య దగ్గరికి వచ్చాను. జాన్ వాళ్ళ మమ్మీ నన్ను నడిపించింది. జాన్ నాకంటే చాలా చిన్నవాడు, కానీ హీ ఈజ్ మై పాస్టర్. సో హీ ఈజ్ ద వన్ who had the patience. అప్పటికి వాడు పాస్టర్ కాదు, కానీ he took care of me spiritually he is my father. So I am honored to be in his congregation. అంటున్నాడు, నేను చాలాసార్లు వెళ్తాను అక్కడికి అని. సో I am really happy to have you, Rachel, and especially I am seeing the children after a long gap. So Ellis and Yvonne, it's a joy to be with them and joy to be with you all. Without taking time, we will go. I'll just sing a part of the song and we'll go to the word of God. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా అర్హుడను కానయా నేనర్హుడను కానయా నీ ప్రేమకు నీ జాలికి అర్హుడను కానయా నీ ప్రేమకు నీ జాలికి అర్హుడను కానయా నే అర్హుడను కానయా ప్రాణాన్ని వెలకట్టినావు నీ రక్తాన్ని ప్రోక్షించినావు ప్రాణాన్ని వెలకట్టినావు రక్తాన్ని ప్రోక్షించినావు నాలాటి పాపి విడుదలకై ప్రాణాన్ని వెలయించినావు నీ రక్తాన్ని ప్రోక్షించినావు అర్హుడను కానయా నీ అర్హుడను కానయా నీ ప్రేమకు నీ జాలికి అర్హుడను కానయా నీ అర్హుడను కానయా. హల్లెలూయా. అర్హత లేని నన్ను ప్రభువు ఇక్కడ నిలబెట్టాడు. ఎందుకు పాట పాడానంటే జస్ట్ టు గివ్ వన్ టెస్టిమనీ. జాన్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని మజిల్స్తో పాటు నా పోయినది నా థ్రోట్ మజిల్. ఐ కుడెంట్ ఈవెన్ టాక్ వెన్ ఐ కేమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కనీసం మాట్లాడడం వచ్చేది కాదు. ఈవినింగ్ కల్లా వాయిస్ డ్రాప్ అయిపోయేది. ఆటో ఇమ్యూన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఓన్ బాడీ సెల్స్ని ఫారెన్ బాడీస్గా ట్రీట్ చేసి అది తినేస్తూ ఉంటుంది. ఇట్స్ అ రేర్ డిజార్డర్. క్యాన్సర్ కంటే భయంకరమైన ఒక డిజార్డర్. ఐ లాస్ట్ మై health at the age of 21. At the age of 21, I lost my health and I was bedridden. But Lord gave me the voice. కేవలం స్వరం ఇవ్వడమే కాదు, I think more than 300 songs God gave. And praise be to Lord Jesus Christ. యేసుక్రీస్తుకి మాత్రమే మాట్లాడడం రాని దాన్ని తిరిగి మాట్లాడేలా చేశాడు, పాటలు పాడేలా చేశాడు. సో wherever I am, whatever I do, I keep singing because I know the value of this voice. So may the good Lord bless. And అందరం తల్ల వంచేటట్లయితే ప్రార్థిద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తామయ్యా. ప్రభువా, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు. నన్ను మరిచి నీ సిలువ చాటున నన్ను ప్రభువా హైడ్ మీ బిహైండ్ యువర్ క్రాస్ అండ్ హెల్ప్ మీ టు డెలివర్ ద వర్డ్ దట్ యూ హ్యావ్ గివెన్ లార్డ్. ప్రభువా, మీరిచ్చిన వాక్కు నాయన తండ్రి ప్రభువా పంచుకునేలాగున ప్రభువా లెట్ ఇట్ హెల్ప్ us టు గ్రో ఇన్ యూ, గ్రో ఇన్ యూ, గ్రో ఇన్ యూ మోర్ అండ్ మోర్. ఇంకా నీకు దగ్గరై ఇంకా సమీపంగా అవ్వడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఓకే, ఆనెస్ట్గా నాకు మీ థీమ్ ఏంటో నాకు తెలీదు. సో ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్, ఏమి వారి అవసరం ఏంటో నాకు తెలియదయ్యా, నువ్వు మాట్లాడు అని నేను అన్నాను. కానీ బ్రదర్ కంటే ఫిలిప్ పంపించిన దాంట్లో మీ థీమ్ కనపడింది. సో 3 డేస్లో ఒక టీచర్గా అడుగుతున్నాను, ఈ థీమ్లో ఏం నేర్చుకున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రోజులు కదా బ్రదర్, 3 రోజుల ఉజ్జీవ సభలు ఎంతమంది అటెండ్ అయ్యారు? ఆమేన్, వెరీ గుడ్, వెరీ గుడ్, వావ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఓకే, ఏం నేర్చుకున్నారు ఈ థీమ్? ప్రార్థనలోని శక్తి, వెరీ గుడ్, ఆమేన్. విశ్వాసం, వెరీ గుడ్. ప్రార్థనలోని శక్తి, విశ్వాసం, వెరీ గుడ్. ఇంకా నులివెచ్చగా ఉండక, వెచ్చగాను, రైట్. లేకపోతే ఆయన ఉమ్మేస్తాడు. ఓకే, రైట్, గుడ్, వెరీ గుడ్. ఇంకా కొందరు అసలు ఏం అడుగుతున్నారు, ఏమవుతుంది? కొందరు ఎక్స్ప్రెషన్ అయితే అసలు థీమ్ ఏంటో తెలీదు కదా. మంచిది, వెరీ నైస్. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. తెలియకపోతే మరీ మంచిది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ఓకే, ఎనీవే, గుడ్, గుడ్, గుడ్. ఇంకా అటెండ్ అయిన వాళ్ళు, విశ్వాసం, ప్రార్థన, నులివెచ్చగా ఉండకూడదు, వెరీ గుడ్, ఐ మీన్ ఇట్. ఎక్కడో ప్రభు మళ్ళీ సంధించాలనుకున్నాడు, మళ్ళీ మిమ్మల్ని యూనో బేసిక్స్లో పట్టుకున్నాడు. ఎవరైనా ఒక్కళ్ళు, నేను చాక్లెట్ అయితే ఇవ్వలేను, బ్యాగ్లో ఉంది. ఓకే, ఎనీ వన్ హూ కెన్ టెల్ వాట్ ద థీమ్ ఈస్? ఫ్రంట్ రోస్ వద్దు, వెనక నుంచి. ఆమేన్, ఆమేన్ సిస్టర్, థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. ఓకే, గట్టిగా ఏం చెప్పారు సిస్టర్? ఆమేన్. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలుసా, మనం ఎప్పుడు వర్ధిల్లాలి అనగానే ఏమొస్తుంది? ఏమొస్తుంది మా? తొందరగా పెళ్ళి కావాలా యవ్వనస్తులైతే, లేకపోతే ఏంటి, ఎంసెట్లో ర్యాంక్ రావాలా, 10th పాస్ కావాలా, తర్వాత ఇల్లు కట్టుకోవాలా, డబ్బులు ఉండాలా, ఉద్యోగం ఉండాలా. ఇదే వర్ధిల్లటం కదా, ఆత్మలో వర్ధిల్లడం. ఐ రియలీ లైక్డ్ పాస్టర్ గారికి వచ్చిన నడిపింపు. ఆత్మలో వర్ధిల్లునట్లు మీరు ఆరోగ్యంలో ఉన్న లోకపరంగా వర్ధిల్లమని దేవుని వాక్యం. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఆమేన్, ఇట్స్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ రోజుల్లో కాదు, అసలు ఎప్పుడు కూడా తరతరాలుగా మనిషికున్న సమస్య శారీరక అవసరాలు, శారీరకంగా వర్ధిల్లాలని ఆశపడతాం, కానీ ఆత్మలో వర్ధిల్లడం అనేది మనం ఆలోచించాం. అది అవసరం అని కూడా అనుకోము. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ చూడండి, ఐఎమ్ టెలింగ్ యూ, జాన్కు కూడా తెలుసు, మేము చాలా విలేజెస్కి వెళ్తుంటాం, చాలామంది ప్రార్థన కోసం ఫోన్ చేస్తారు. నేను చెప్తున్నాను, కోట్లలో ఒక్కళ్ళు అడుగుతారు, అక్క నేను దేవునికి ఇంకా దగ్గర అవ్వాలని ప్రార్థన చేయండి అని. కోట్లలో ఒక్కళ్ళు ఫోన్ ఎత్తగానే, మా ఆయన బాగా తాగుతుండు, తాగుడు మానేయాలి, తప్పేం లేదు, తాగుడు మానేయాలి, కానీ యేసయ్యకి దగ్గరైనప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుందని తెలియదు. వెలుగులోకి మనం వెళ్ళినప్పుడు, వెలుగులో మనం జీవించినప్పుడు, క్రీస్తు వెలుగు మన గృహంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతుందని తెలియదు. అందుకే మనం ఎట్లా మొదట ఆయన ఏమో వెతకమన్నాడమ్మా, నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నాడు. ఆయన రాజ్యం, నీతి వెతికితే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. ఆత్మలో వర్ధిల్లడం మొదలు పెడితే ఆటోమేటిక్గా శారీరకమైన అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ మనం రివర్స్ గేర్, ముందు శారీరకంగా బాగుండాల, బాగా డబ్బులు ఉండాలా, మంచి ఉద్యోగం ఉండాలా, అప్పుడు చర్చ్కి వస్తా, అప్పుడు సాక్ష్యం ఇస్తా, అప్పుడు నేను హ్యాపీగా ఉంటా. ఎప్పటి వరకు అయితే మన యాటిట్యూడ్ మారదో అప్పటి వరకు వేర్ బ్లాంకెట్ దేర్ బ్లాంకెట్ అంటే ఏంటి, ఎక్కడ గొంగళి అక్కడే ఉంటాం.
అక్కడే ఉంటాం. మీరు ఏమైనా చేయండి, ఇస్తాడు. మంచి దేవుడు, అడగగానే ఇస్తాడు. ఇచ్చే దేవుడే. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి అనగానే టక టక అడుగుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మని గురించి మాట్లాడాడు. అడుగుడి మీకు ఇయ్యబడును దేని గురించి మాట్లాడాడమ్మా? కానీ మనం దేనికి వాడతాం? నాకు కారు కావాలా. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు నాతో పాటు వచ్చినాడు. ఆయన ఫస్ట్ రావటమే అడిగింది, నేను లండన్ వెళ్తే పనికి వస్తానా లేదా, నేను ఇల్లు కట్టుకోవాలి. వాడి అవసరం, నేను తప్పేమనట్లే. కానీ వేర్ ఆర్ వి స్టార్టింగ్? ఎక్కడ ఏ ఆశ? ఈరోజు అదే రోటీ కపడా మకాన్. ఇదే గుర్తుపెట్టుకోండి, మన టాపిక్, మన థీమ్ రోటీ కపడా మకాన్. హైదరాబాద్ వాళ్ళే కదా, కొత్తగా చూడకండి, తెలుసు కదా. రోటీ అన్నం, కపడా మకాన్, ఈ మూడే చూద్దాం. కానీ పరలోక సంబంధమైన వాటిని చూద్దాం. ఈ రోటీ కపడా మకాన్ మామూలుగా ఇచ్చేస్తాడు. ఆయనకి ఏముందమ్మా, మన్నాన్ని కురిపించినోడు. ఏలియా మామూలుగా వెళ్తే కాకులతో ఆహారం పంపలేదా? మన్నా కురిపించలేదా? ఆయన కష్టమా? కాదు కదా. కానీ మన దృష్టి దేనిపైన ఉండాలి? ఆత్మ సంబంధంగా ఫలించడం గురించి ఉండాలి, వర్ధిల్లడం గురించి ఉండాలి. ఆత్మని యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఇదే వచనం ఇంగ్లీష్ బైబిల్లో సోల్ ప్రాస్పర్స్ అని ఉంది. సోల్ అంటే, నేను ఇప్పుడు తెలుగు బైబిల్ తప్పు, ఇంగ్లీష్ బైబిల్ కరెక్ట్, ఇవన్నీ నేను చెప్పా కదా, పాస్టర్స్ లాగా సెమినరీ చేసిందని కాదు. ఐ డోంట్ నో థియాలజీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎక్సెప్ట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు మీ. బైబిల్లో ఒక్క చోట కూడా మా జాన్ చాలా లిటరేట్. ఐ థింక్ యు ఆర్ పాస్టరా బిషపరా ఏదో ఉంది. వీళ్ళ బోలెడు ఉన్నాయి. ఒక అబ్బాయి మావాడే, మాతో పాటు, అంటే మావాడు అంటే మా మ్యూజిక్ టీంలో ఉండేవాడు. సడన్గా వన్ ఫైన్ డే, వాట్ ఈజ్ బ్లెస్సీరా? బిషప్పే కదా, రెవరెండ్. సడన్గా వాడు ఏదో కోర్స్ చేశాడంట. నేను ఏదో బ్లెస్సీ అది అంటే, నేను రెవరెండ్ అక్క అన్నాడు. నాకు ఈ క్యాడర్స్ తెలీదు, అంటే ఫ్రాంక్గా ఐఎమ్ నాట్ బీలిట్లింగ్, ఇట్స్ ద ప్రివిలేజ్, దేవుడు ఇచ్చిన ఆధిక్యత, అది ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ నాకు తెలీదు. నాకు ఏమంటారు, బైబిల్ కాలేజ్కి వెళ్ళలే, బైబిల్ తెలీదు. మీరే నాకు నేర్పించాలి. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరే నాకు నేర్పించాలి. ఓకే, రైట్. ఇంగ్లీష్ బైబిల్లో సోల్ అని ఉంది, అంటే జీవం వర్ధిల్లునట్లు. ఇప్పుడు ఒక్కటి మాత్రం క్లారిటీ, జీవం ఆత్మ ఒక సైడు, శరీరం వేరు. క్లియర్ కదా? అదైతే క్లారిటీ ఉంది కదా. మట్టి నుంచి శరీరం వస్తుంది, మట్టికి వెళ్ళిపోతుంది. కానీ దాని గురించే మన సమస్య అంతా. 24 గంటలు దాని గురించే. దానికోసం ఏం చేద్దాం, మట్టి నుంచి వస్తుంది, మట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని నుంచి వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. నేను చెప్పట్లే, ప్రసంగి గ్రంథంలో క్లియర్గా ఉంది. ఆత్మ ఇంటికి వెళ్ళాక చూసుకోండి, ఇప్పుడు బైబిల్ ఇటు తిప్పకండి. 12వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మ దేవుని నుంచి వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ జీవం ఉంది చూడండి, సోల్. ఈ సోల్ మహిమ శరీరంతో న్యాయ విమర్శకు వెళ్తుంది. అర్థమవుతుందా? అందుకనే బాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా ఆయన నిజంగా, ఇట్స్ ఇన్ జేమ్స్ ఐ థింక్, ఆయన క్లియర్గా చెప్తున్నాడు, 8 ఆత్మలు బాప్టిజంకి వెళ్ళాయి. ఓకే, ఐ థింక్ ఇన్ పీటర్, జాన్, యూ విల్ హెల్ప్ బెటర్. ఓకే, 8 జీవాలు అని రాసింది, తెలుగులో అయితే ఆత్మలనే రాసింది. పర్వాలేదు, ఒక క్లారిటీ అయితే మనకుంది. ఏంటి? శరీరం మట్టి నుంచి వచ్చింది, మట్టికి వెళ్తుంది. ఈ జీవం లేక ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. క్లారిటీ. సో మనం మట్టిలోకి వెళ్ళేదాని గురించి తర్వాత కాన్సన్ట్రేట్ చేద్దాం. ముందు పైకి వెళ్ళేదాని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే గల్తీయులకు రాసిన పత్రిక, తిప్పకండి పర్వాలేదు, చూసినా పర్వాలేదు. గల్తీయులకు రాసిన పత్రిక మీకు గుర్తుంటే బాగుంటుంది. కానీ ఒక చిన్న అలవాటు చేసుకోండి. మామూలుగా టీచర్గా చెప్తున్నా, ఒక చిన్న నోట్ ప్యాడ్ పెట్టుకొని, ఆ బోధకులు చెప్తున్నారు కదా, చిన్నగా రాసుకుంటే ఇంటికి వెళ్ళి ధ్యానించుకోండి. ఎందుకంటే నేను సత్యం కాదు, దైవజనులు కూడా సత్యం కాదు, యేసుక్రీస్తు ఇచ్చిన వాక్కు సత్యం.
అర్థమైందా? కాబట్టి ఆ వాక్కు మీరు వెళ్ళి మీ సత్యాన్ని మీరు కనుగొనాలి. దయచేసి పక్కన ఇంట్లో పులిహార బాగుంది అనుకోవటం కాదు, ఇంటికి వెళ్ళి మీరు పులిహార కలిపితే బాగుంటుంది. అర్థమవుతుందా? ఇది పాస్టర్ గారు ఇస్తున్న సత్యం, 100% సత్యమే ఇస్తారు. కానీ ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానించాలంటే కొంచెం మనం కంప్యూటర్ కాదు కదా. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని అడిగితే నిజంగా చెప్తున్నా మీకు గుర్తుండదు ఏం చెప్పానని. మామూలుగా టీచర్గా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజంతా నేను టీచ్ చేస్తా, వర్బ్ నెక్స్ట్ డే అరే వర్బ్లో టైం ఏంట్రా అంటే, మేడం నిన్న మస్తు చెప్పిండ్రు మేడం కానీ గుర్తులేదు అంటాడు. అర్థమైందా? దయచేసి నెక్స్ట్ టైం నుంచి సెల్ ఫోన్ వద్దు, ఎందుకంటే అది డిస్ట్రాక్షన్. చిన్న నోట్బుక్, పాత చింతకాయ అనుకోండి, చిన్న నోట్ ప్యాడ్ క్యారీ చేయండి, ప్లీజ్ రాసుకోండి. ఓకే, రైట్. ఎనీవే, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చక్కగా అంటాడు. శారీరక సంబంధం, ఒక సిస్టర్ చక్కగా చదువుతుంది, చదువమ్మా. ఓకే, 6వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదువుతావు నాన్న. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అర్థమైంది కదా? శరీరంలో విత్తువాడు కిందకే, ఆత్మలో విత్తువాడు. సో మనం ఇక్కడ వర్ధిల్లడం అనేది ఆత్మలో చేద్దాం అనేది చూద్దాం. ఫైన్, క్లారిటీ. ఎందుకంటే మన యేసయ్యకున్న మంచి పేరు ఆత్మల కాపరి. శరీర కాపరి అని చెప్పలే, ఆత్మల కాపరి అని ఉంది. ఎవరైనా చెప్పగలరా రెఫరెన్స్? ఆత్మల కాపరి అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎక్కడ? కొత్త నిబంధన గ్రంథం మీకు టిప్ ఇస్తున్నా. ఆత్మల కాపరి అని ఎక్కడ రాసింది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చక్కగా మా రేచల్ మా కూడా చెప్తా ఉంది. కానీ మనం ఎంతసేపటికి ఏం ఆలోచిస్తాం? ఏ లేమి కొదువ ఉండకూడదు. 100% ఉండదు, 100% ఉండదు. నేను యేసయ్య దగ్గరకు వచ్చాకే నేర్చుకున్నాను, ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. దట్స్ ఇట్. ఏమన్, అంతే. మనం అడిగి ఊహించిన దానికంటే, ఇప్పుడే మా సహోదరులు జనగాం నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎంతగా ఇవ్వగలడు. ఐఎమ్ నాట్ రిచ్, బట్ లార్డ్ ఈజ్ రిచ్ హూ గేవ్ దట్ రిచ్నెస్ టు మీ. ఏమన్, మన ప్రభువు చాలా గొప్పవాడు. అందువల్ల ఆయన మనల్ని తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచాడు. తలగానే ఉంచుతాడు, తోకగానే ఉంచాడు. సో లెట్ us see వెరీ క్లియర్లీ. కాబట్టి క్షయమైనవి విత్తితే క్షయమైన వాటికే వెళ్తాం. వీఆర్ హియర్. ఆత్మల కాపరి అని ఎక్కడుందమ్మా? టర్న్ ద బైబిల్స్లో. ఎనీవే, 1 పేతురు గ్రంథం 2:25 త్వరగా చూద్దామా? 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం త్వరగా. మీరు గొర్రెల వరే దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు మీ ఆత్మల కాపరి. కాబట్టి ఆయన టెన్షన్ అంతా మన ఆత్మ గురించి. శారీరకంగా సర్వము మనకి ఇవ్వాలనుకునేది కూడా ఈ ఆత్మ బ్రతుకున్నట్లు. ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఇస్తాడు, అయినా మనం ఆత్మ గురించి పట్టించుకోం. ఆయన ఆశ అంతా మనం ఎవరము నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని, పరలోకానికి వెళ్ళాలన్నదే ఆయన ఆశ. నిజంగా చెప్తున్నా, నేను ఆ రోజున నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల చనిపోయి ఉంటే, ఐ మీన్ ఇట్, ఐ వాజ్ డెడ్ ఫర్ ఆల్మోస్ట్ 3 minutes, 3 నిమిషాల పాటు నేను చనిపోయాను. మరణం అంటే నాకు తెలుసు, దూది ఫీలింగ్ ఉంటుంది, నీ శరీరాన్ని కనపడుతుంటుంది. నన్నేం బ్రతికిచ్చింది తెలుసా? మా అమ్మమ్మ బైబిల్ తీసుకొచ్చి గుండె మీద పెట్టారు. అండ్ ఐ గాట్ బ్యాక్ మై లైఫ్. 3 నిమిషాలు నేను మరణించాను. బట్ జీసస్ అలోన్ గేవ్ మీ లైఫ్. మా నాన్న, మా తమ్ముడు కూడా డాక్టర్, మా నాన్నగారు డాక్టర్, ఇద్దరు అంబులెన్స్ కోసం చూస్తున్నారు. కానీ నా తల్లి విశ్వాసంగా చేసిన ప్రార్థన వలన నేను బ్రతికాను. కాబట్టి లెటస్ హ్యావ్. నేను నిజంగా ఆ రోజున చనిపోయి ఉంటే సీదా నరకానికి వెళ్తుండే.
ఎందుకంటే యేసయ్య ఎవరో నాకు తెలీదు, యేసయ్యతో ప్రయాణం లేదు, యేసయ్యతో సహవాసం లేదు. ఐ డోంట్ నో. బట్ టుడే ఈ మూమెంట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఈ మూమెంట్ ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఐ విల్ బీ విత్ మై లార్డ్. లెట్ us హ్యావ్ దట్ ప్రాస్పెరిటీ. దాంట్లో వర్ధిల్లుదాం. ప్రతిరోజు లేచినప్పుడు శారీరకంగా ఏం కావాలని చింత కాదమ్మా, శారీరకంగా ఏం కావాలని మనం చింతిస్తూ కాదు, ప్రభువా ఇంకా నీకు దగ్గర ఎలా అవ్వగలను, ఇంకా ఎట్లా వర్ధిల్లగలను, నా ఆత్మ వర్ధిల్లడానికి నేనేం చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆత్మ వర్ధిల్లడం కోసం చక్కటి ఆహారం ఆయన ఇస్తున్నాడు. అందరికీ తెలుసు కదా ఏం ఆహారం? వెరీ గుడ్. దాన్ని ఏమంటారు? వెరీ గుడ్, జీవాహారం. వాక్యం అందరికీ బాగా తెలుసు. కానీ జీవాహారం రోజు మీరు చెయ్యక్కర్లేదు. రోజు భుజిస్తున్న వాళ్ళు ఎంతమంది? ఆ భుజించినది ఏదో పేరుకి భుజించడం కాదండి. క్లారిటీ, నేను ఒకటి క్లారిటీకి చెప్తున్నా. చాలామంది బైబిల్ని హిస్టరీ బుక్ లాగా చదువుతారు, చాలామంది మంత్రాలాగా చదువుతారు. అంటే ఒక వాక్యం టక చదివేసేసి హాయ్ జీసస్ బాయ్ జీసస్. నో, క్లారిటీగా మనకి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది? దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మీరు అనొచ్చు పని చేస్తా ఎట్లా ధ్యానిస్తారు అని. మీరు నమ్ముతారో లేదో, మా ఇంట్లో మా పాప బర్త్డే అంటే చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఆనెస్ట్గా షాపింగ్కి వెళ్ళాలి, కేక్ అరేంజ్ చేయాలి, అందరి బర్త్డేస్ ఉంటాయి, కాకపోతే బర్డన్ చాలా ఉంటుంది. కానీ వాటన్నిటిలో కూడా రాత్రి 3 గంటల వరకు జరిగింది ప్రేయర్ టైం అండ్ పార్టీ టైం. అయినా 3 గంటల వరకు కూడా ఆయన వాక్యం ధ్యానించగలిగాను. అందరి మధ్యలో ఉండి కూడా చాలామంది ఉన్నారు హాల్లో, కేకులు కట్ చేస్తున్నారు, పెట్టుకుంటున్నారు, తింటున్నారు, ఫుడ్ తెప్పిస్తున్నారు, మధ్యలో బైబిల్ స్టడీ కూడా అయింది. కానీ అన్నిటి మధ్య ధ్యానించగలిగాను. అది చాలా అవసరం అండి. ఎక్కడున్నామని కాదు, ఏం చేస్తాం, ఆశ ప్రభువా నీ వాక్యం నేను భుజిస్తూనే ఉండాలి. చాలామంది కోమా స్టేజ్లో ఉన్నారు. ఎందుకో చెప్పనా? బైబిల్ తెరవడం అనేది లేదు. తెరవకపోతే తెరవకపోయారు. ఆత్మలో కూడా దేవుని వాక్యం మనల్ని దర్శించడం లేదు. మనం వర్ధిల్లాలంటే తప్పకుండా జీవాహారం కావాలి. అందుకే చెప్పా కదా, జీవం ఆత్మ బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది తెలుగు బైబిల్లో. కొంచెం ఓపిక చేసుకొని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మీకు చాలా క్లారిటీ, ఎస్పెషలీ ఎన్కేజేవి. నేనేమి రెఫరెన్స్ ఇవ్వట్లే ఇది చదవండి అది చదవండి అని. దాంట్లో సోల్ వేరు, స్పిరిట్ వేరుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆత్మ బ్రతకాలి, ఆత్మ వర్ధిల్లాలి అంటే మనకి జీవాహారమైన వాక్యం కావాలి. ఆ వాక్యాన్ని కేవలం ఒక ఆవిడ ఉన్నారు క్విజ్లో సూపర్, ఎంత అంటే వరంగల్లో ఉంటుంది నా ఫ్రెండ్. కానీ యేసయ్య నీతో ఈరోజు ఏం మాట్లాడాడంటే చెప్పలేదు. యేసయ్య నిన్ను ఏమి హెచ్చరించాడంటే జీరో. మళ్ళీ అంటది యేసయ్య నీతోలాగా ముచ్చటిచ్చాడు నాతో అంటది. ముచ్చటించాలి, ఆయన మాట్లాడాలి, సంభాషించాలి. ఆయన ఆదాము హవ్వతో చేసిన మొదటి పని ఏంటి? ప్రతి సాయంత్రం దర్శించి వారితో మాట్లాడేవాడు. అదే ప్రభువు ఇప్పటికీ సజీవుడు, మాట్లాడతాడు. ఇట్స్ ఫైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చని. ఆనెస్ట్గా ఇంగ్లీష్ ఎక్కువ ఇష్టం నాకు, ఎందుకంటే ఎంత కాదన్నా ఇంగ్లీష్ టీచర్. కానీ చాలామందికి సమస్య అని చెప్పి ఐ జస్ట్ ట్రై టు జంప్ టు తెలుగు. అండ్ మా అమ్మ అయితే చెప్పాగా హెప్సిబా జయకుమార్ పక్కన కూర్చొని నన్ను అంతకుముందు అయితే కింద నుంచి నా డ్రెస్ పెట్టి లాగేది, తెలుగు అని. అట్లా నేర్పించింది అమ్మ తెలుగులో ఎక్కువ మాట్లాడ. బట్ ఐ లవ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హౌ మెనీ ఆర్ కంఫర్టబుల్? ఓ ప్రైజ్ గాడ్. సో కొద్దిమంది కోసమైనా ఇంగ్లీష్లో పాస్టర్ గారు చెప్పారు కాబట్టి కొద్దిగా ఐ షిఫ్ట్ టు ఇంగ్లీష్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో లెట్ us హ్యావ్ దిస్ లివింగ్ వర్డ్ విచ్ విల్ హెల్ప్ us టు ప్రాస్పర్. ఎందుకంటే చెప్పగా రోటీ కపడా మకాన్లో ఫస్ట్ రోటీతో మొదలు పెడదాం.
సో మనము ఫ్లరిష్ అవ్వాలంటే, కోమాలోకి వెళ్ళకూడదంటే, అనారోగ్యం పాలు అవ్వకూడదంటే, రోగంలోకి వెళ్ళకూడదంటే, మరణంలోకి వెళ్ళకూడదంటే, మన ఆత్మ వర్ధిల్లాలంటే మనకి జీవాహారం ముఖ్యం. ఆ జీవాహారాన్ని భుజించడం మొదలు పెడదాం. అందరికీ తెలిసిన వాక్య భాగమే. లెట్ us turn our Bibles to John 6 chapter, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. He is telling very clearly, I am the bread of life. జీవానికి నేను ఆహారాన్ని. ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. 47వ వచనంలో, ఎవ్రీ వన్ హూ బిలీవ్స్ ఇన్ మీ దే విల్ గో టు ఇటర్నల్ లైఫ్. నిత్య రాజ్యంకి వెళ్ళాలంటే ఆయన నమ్మాలి, ఆ ఆహారాన్ని భుజించాలి. 50వ వచనంలో, దీనిని తినువాడు, దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్. కెన్ యూ రీడ్ ఇట్ మా? 6 chapter 50th verse. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. జీవాహారాన్ని నేనే. చాలాసార్లు అంటాడు. ఒక్కసారి అయితే మనకి ఎక్కదు కదా, అందుకే అక్కడ 10 సార్లు ఆయన జీవాహారాన్ని నేను, జీవాహారాన్ని నన్ను భుజించండి. మనం నిజంగా ఎంత కాదన్నా 3 సార్లు తింటాం కదా, నేనైతే 5 సార్లు తింటాను. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, స్టిరాయిడ్ తీసుకునేదాన్ని, ఆ టైంలో ఉన్న స్కెడ్యూల్, స్టిరాయిడ్ ఆపేసాక కూడా అదే స్కెడ్యూల్. వి టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఎంత తీసుకుంటాం కదా, ఎంతమంది మిల్క్ తీసుకుంటారు, ఫ్రూట్స్ తీసుకుంటారు. మనం చాలా కేర్ఫుల్ ఉంటాం. ఈ ఫ్రూటే తినాలా, ఇది తినకూడదు, ఈ చికెనే తినాలా, ఆ చికెన్, ఎంత పర్టికులర్ ఉంటాం. మరి ఎంత సమయం మనము ఈ జీవాహారాన్ని భుజించడంలో గడుపుతున్నాం? ఆనెస్ట్గా చెప్పండి. చెయ్యక్కర్లేదు, కానీ 1 hour చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమేన్ పోయినా ఒక సిస్టర్ చాలా సిన్సియర్గా చేయెత్తారు. ఏమేన్, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. లెట్ us రీడ్ ద వర్డ్. రుచి చూసి ఎరగండి యేసయ్య ఎంత మంచోడో. ఐఎమ్ టెలింగ్ యూ, మెడిటేషన్ మొదలు పెడితే నిజంగా చెప్తున్నా, మనకి ఆహారం కూడా గుర్తురాదు. దట్ మచ్ హీ హ్యాస్ ఓషన్స్. ఐఎమ్ టెలింగ్ యూ, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ అన్ ఓషన్. Go on. You get so many treasures, I am telling you. So many treasures. If you want to become prosperous, start digging. Start taking all the treasure out. దయచేసి ఈ ఆహారం భుజించడంలో, ప్రభువా నాకు దీని రుచిని తెలియపరచమని, నాట్ యాజ్ అ రిచువల్, ఏదో యేసయ్య బైబిల్ చెప్పారు కాబట్టి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి. నో, లెట్ ద హోలీ స్పిరిట్ గివ్ యూ. పరిశుద్ధాత్మ మీకు దానిలోని గొప్పతనాన్ని తెలియపరచునుగాక. పరిశుద్ధాత్మ మీకు వివరించునుగాక. పరిశుద్ధాత్మ మర్మాలని వివరిస్తుందండి. ఎవరు చెప్పక్కర్లేదు. యూ డోంట్ నీడ్ ఎనీబడి. యూ జస్ట్ నీడ్ జీసస్ క్రైస్ట్ అండ్ హోలీ స్పిరిట్ టు ఎక్స్ప్లెయిన్ ద మిస్టరీస్ ఆఫ్ ద వర్డ్. స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్. చాలా చక్కగా మనం మంచి పాట పాడతాం కదా, జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా. ఎంతమందికి తెలుసా పాట? పాడదామా? నిద్రపోకుండా ఉండాలంటే పాడదాం. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, చిన్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల
నీవే నిజమైన దేవుడవు, ప్రణమిల్లి మ్రొక్కెదము. ప్రణమిల్లి మొక్కెదం. ఎస్, హిజ్ నేమ్ ఈజ్ అబవ్ ఆల్ నేమ్స్. హిజ్ వర్డ్ ఈజ్ బ్యూటిఫుల్. స్టార్ట్ ఈటింగ్. 51వ వచనం చదివి విల్ గో టు ద నెక్స్ట్ రెఫరెన్స్. 51వ వచనం త్వరగా చదువుతాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గాట్ ఇట్ క్లియర్? ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మరి మీ కుకింగ్ ఎంతవరకు? చాలామందికి ఉన్న పెద్ద రంది. నిజంగా మా ఇంట్లో ఉన్నది నలుగురమే. నేను ఒక్కదాన్ని, అంటే పెద్ద నా సినిమాకి నేనే హీరో కాదు, కానీ ఎవరు తిన్నదైనా నేను తింటా. కానీ మా ఇంట్లో మా ఆయనకి వంకాయ వండితే హ్యాపీ, మా బాబుకి బిర్యానీ చేస్తే హ్యాపీ, మా పాపకి ఏదైనా నాన్ వెజ్ ఆర్ ఎగ్ ఉంటే హ్యాపీ, ఫ్రూట్స్ ఉంటే చాలా హ్యాపీ. అందరినీ జస్టిఫై చేయడం చాలా కష్టం, నిజంగా చెప్తున్నా, చాలా కష్టం. అందుకని ఇక్కడున్న అమ్మలు 100% ప్రతిరోజు మెనూ తయారు చేయడంలో చాలా కష్టపడుతుంటారు. మనకి ఎంత రంది ఉంటుందంటే చెప్పొద్దు. మార్నింగ్ ఉండి ఈవినింగ్కి వెళ్ళిపోయే ఆ ఫుడ్ గురించి ఇంత ఉంది, కానీ మనకెందుకు చింత లేదు. నిజంగా చెప్తున్నాను. పిల్లల్ని చదివించేటప్పుడు కూడా మా వాడు ఇంజనీరింగ్, మా వాడు మెడిసిన్, మా వాడు ఇది అది అని అంటాం. కానీ ఎంతమంది మా బాబు ప్రవచిస్తున్నాడు, మా బాబుకి వాక్యాలు ఇవి తెలుసు, మా బాబుకి యేసేతో సంబంధం ఇలా ఉంది అని ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ఎంతమంది గర్వంగా సగర్వంగా నా పిల్లలు నేనున్నా లేకపోయినా పరలోకానికి చేరతారని ఎంతమంది నిశ్చయితగా ఉన్నాం? ఎందుకంటే అసలైన దాన్ని మనం వెంబడించట్లేదు, అసలైన వర్ధిల్లడం గురించి చూడట్లే. మనకి ఎంతసేపు అంటే తరతరాల వరకు సంపదని సంపాదిస్తే హ్యాపీ, ఇంటి మీద ఇంటి కడితే హ్యాపీ. కట్టుకోవాలి, మనం పేదరికంలో ఉండడానికి లేనేలేదు. వి సర్వ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఆకాశం భూమి పాతాళానికి అధిపతి అయిన దేవుని యొక్క పిల్లలం మనం రాజులుగానే బ్రతకాలి, 100% రాజులుగానే బ్రతకాలి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ప్రాస్పరిటీ ఆఫ్ ఫ్లెష్, శారీరకమైన ప్రాస్పరిటీ గురించి ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. బట్ ప్రయారిటీ ఈజ్ వెదర్ యువర్ సోల్ ప్రాస్పర్స్, వెదర్ యువర్ సోల్ ప్రాస్పర్స్. సో ఇఫ్ యూ ఈట్ దిస్ ఫుడ్ యూ విల్ ప్రాస్పర్. ఆమేన్, ఆమేన్. 63వ వచనం, అదే అధ్యాయంలో 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాట శరీరము కేవలము నిష్ప్రయోజనము. తెలుసు, అన్నీ తెలుసు. నిజంగా ఈ వాక్యం తెలియదనా? చాలాసార్లు విన్నాం, చాలా తెలుసు, కానీ జీవించట్లే. వీ నీడ్ టు లివ్ ద వర్డ్, దెన్ ఓన్లీ యూ విల్ ప్రాస్పర్, దెన్ ఓన్లీ ద సోల్ విల్ ప్రాస్పర్. క్లారిటీ, అప్పుడే జీవం బ్రతుకుతుంది, జీవం వర్ధిల్లుతుంది, ఆత్మ వర్ధిల్లుతుంది. వర్ధిల్లాలి. సౌలు చాలా గొప్ప రాజు, కానీ దురాత్మ చేత పీడించబడ్డాడు. బికాజ్ హీ వాజ్ గోయింగ్ అగెయిన్స్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళాడు, అర్పించకూడని బలి అర్పించాడు. ఏ రాజునైతే వదలకూడదు అనుకున్నాడో ఆ రాజును వదిలాడు. కాబట్టే ప్రభువుకి అగెయిన్స్ట్కి వెళ్ళినప్పుడు ఆయన దురాత్మ చేత పీడించబడ్డాడు. మనము ఆ స్థితిలో ఉండకూడదు. మన ఆత్మ వర్ధిల్లాలి, మన ఆత్మ అంచెలంచెలుగా వర్ధిల్లాలి. దానికి జీవాహారం చాలా ముఖ్యం. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో 22:19 ఒక మాట ఉంది, చూసి వి విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును.
అర్థమవుతుంది కదా. తినకపోతే ఎట్లా, అర్థమవుతుందా? ఆ వాక్కు తీసేస్తేనే ఒప్పుకోను ఆయన. ఆ జీవవృక్షంలో ఆ పట్టణంలో మనకి ఏం లేదు, ఇన్హెరిటెన్స్ లేదు. కేవలం తీసేస్తే, తినకపోతే పరిస్థితి ఏంటి? ప్రతిరోజు ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏ రోజన్నా తినలేకపోతే ప్రభుతో అడగండి, ప్రభువా నేను వాక్యం తెరిచే సమయం కూడా నాకు లేదు, కానీ నీ ఆత్మచేత నన్ను దర్శించయ్యా, నీ వాక్యం నాకు దర్శించయ్యా. చాలాసార్లు ఐఎమ్ టెలింగ్ యూ, చాలాసార్లు ఇన్స్పెక్షన్స్ అయినప్పుడు, కాలేజ్లో బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు నిజంగా వాక్యం పొద్దున్న తెరిచే అవకాశం ఉండదు. కానీ ఒకటే అడుగుతాను, కొద్దిసేపైనా నన్ను దర్శించయ్యా, కొద్దిసేపైనా నాతో మాట్లాడయ్యా. నిజంగా చెప్తున్నాను, ఆ సమయంలో ఆయన మాట్లాడే వాక్కు, ఆయన నన్ను బలపరిచే విధానం చెప్పొద్దు. బ్యూటిఫుల్గా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఎంతమందికి హిందీ వచ్చు? ప్రైజ్ గాడ్. హీ గేవ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ టోల్డ్, जब मैं ठहरूं बीच रास्ते में, हजारों लोग चारों तरफ हो, फिर भी तेरे साथ न रहे, मैं अकेले हूँ सब वीराना है, जब मैं ठहरूं बीच रास्ते में, हजारों लोग चारों तरफ हो, फिर भी तेरे साथ न रहे, मैं अकेले हूँ सब वीराना है. ఆయన మనతో లేకపోతే అది శూన్యంగా అనిపించిన రోజే అది నిజమైన రోజు. ఆయన వాక్యం మనల్ని తాకిన రోజు, ఆయన వాక్యం మనల్ని దర్శించిన రోజు, ఆయన వాక్యం మనలో జ్వలించిన రోజు అసలైన రోజు. ఆయన చాలా స్పష్టంగా కీర్తనలు 107వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 20వ వచనం త్వరగా చదువుదామా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన వాక్యమును పంపి మనల్ని బాగు చేశాను. మన ఆత్మ వర్ధిల్లాలంటే మనం అనారోగ్యంతో ఉంటే కాదు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్, ఎట్లయితే భోజనం చేయకపోతే శరీరం క్షీణిస్తుందో, వాక్యం తినకపోతే ఆత్మ క్షీణిస్తూ ఉంటుంది. ఆ వాక్యాన్ని తినటం మొదలుపెట్టినప్పుడు మన ఆత్మ బలం పొందడం, ఆరోగ్యంగా ఉండడం, అనేక రకమైన అనారోగ్యాలు మీకు చెప్పక్కర్లేదు. హృదయం అతి భయంకరమైంది, రైట్? మనం మంచిగా చూసి ప్రైజ్ ద లార్డ్ అంటాం, లోపల కిచిడి నడుస్తూ ఉంటాం. ఇట్స్ న్యాచురల్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారని మనం విన్నాం అనుకున్నాం, చర్చికి వచ్చాం, వాళ్ళని కలిసాం, ప్రైజ్ ద లార్డ్ బాగానే చెప్తాం, లోపల కిచిడి అవుతుందా లేదా? 100% ఉంటుంది. మా లోపల నడుస్తుంది. అది కూడా శుద్ధీకరించబడాలంటే ప్రభువు నేను అడిగిన ఒక గొప్ప వరం ఏంటో తెలుసా? మతిమరుపు. మీరు నమ్ముతారో లేదో, నన్ను ఎవరేమన్నారో నాకు గుర్తుండదు, వాళ్ళతో ఎందుకు ప్రాబ్లం అయిందో కూడా నాకు గుర్తుండదు, వాళ్ళు నన్ను ఏమన్నారో గుర్తుండదు. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. దట్స్ వై ఐ కెన్ స్మైల్ ఎట్ ఎవ్రీబడి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించగలను. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనిమీస్. ఒకే ఒక మేడం నాతో మాట్లాడట్లేదు కాలేజ్లో, ఒక సిల్లీ రీజన్ తోటి. చాలా ట్రై చేస్తున్నాను, ప్రభువుతో మాట్లాడుతున్నాను, ఆమె ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. ఒకే ఒక మేడం. అదర్ దాన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనిమీస్. ఎందుకంటే యేసయ్య నాకు నేర్పించింది ఏంటో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఐ వాంట్ టు సీ మై లార్డ్, సో ఐ విల్ నాట్ అలవ్ ఎనీథింగ్. అది ఎలా సాధ్యం? వాక్యం ద్వారా. నేను ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా అన్న విషయం కానీ ఒకవేళ గుర్తొచ్చినా వెంటనే వాక్యం
నన్ను సంధిస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ ద్వేషం ముఖ్యమా, యేసయ్యను చూడడం ముఖ్యమా? ఆ కోపం ముఖ్యమా, యేసయ్యను చూడడం ముఖ్యమా? ఆ అసూయ ముఖ్యమా, యేసయ్యను చూడడం ముఖ్యమా? ఒక్కసారి వాక్యం దర్శించిందంటే స్వస్థత దానంతటే వస్తుంది. హృదయం శుద్ధీకరించబడుతుంది, హృదయం కడగబడుతుంది. మనం యేసుక్రీస్తుని 24/7 యూ కెన్ సీ యువర్ లార్డ్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లార్డ్, యూ కెన్ ఫ్లరిష్ ఇన్ యువర్ స్పిరిట్. ఆమేన్. లెట్ us హ్యావ్ ద డిజైర్. ఆశ కలిగిన హృదయాన్ని మాత్రమే తృప్తిపరుస్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథం 3:20 చాలామందికి తెలుసు. హృదయ ద్వారం దగ్గర ఉండి తలుపు తడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దొంగోడు కాదు కాబట్టి. సాతాను దొంగోడు, హంతకుడు, చక్కగా జ్వరబడతాడు, వచ్చేస్తాడు. అదే యోహాను సువార్త 10లో రాసుంది. వాడు దుష్టుడు, దొంగోడు, జ్వరబడతాడు, దొంగిలిస్తాడు, హత్యలు చేస్తాడు. కానీ మనం ఆరాధించే యేసుక్రీస్తు రోషము గల దేవుడు. ఆయన తలుపు దగ్గరే నుంచొని ఉంటాడు. తలుపు తీసిన వారికే ఆయన లోపలికి వచ్చి ఆయన బస చేస్తాడు. కాబట్టి వాక్యం అనేది మంచి ద్వారమమ్మ. వాక్యమే యేసయ్య. నువ్వు దర్శించాలని ఆశ కలిగితే తప్పకుండా వచ్చి నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, నీ జీవాన్ని బ్రతికిస్తాడు, నీ ఆత్మని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఈ ఆశని కలిగి ఉందాం, ఈ ఆసక్తి కలిగి ఉందాం. నా జీవం బ్రతకాలయ్యా, నేను పరలోకం చేరాలయ్యా, శరీరం తుచ్చమైందయ్యా. ఇంకెప్పుడైనా ఎవరైనా పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి ప్రార్థన చేయమంటే మాత్రం బాగోదు. ఇంత విన్న తర్వాత మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి అడిగితే బాగోదు. ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ ద హెవెన్లీ కింగ్డమ్. స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ ఎవర్ లాస్టింగ్ థింగ్స్. తుచ్చమైన వాటికి కాదు, క్షణికమైన వాటికి కాదు, ఈ నిమిషం ఉండి నెక్స్ట్ మూమెంట్లో పోయే వాటి కోసం కాదు. స్టార్ట్ ఇట్ టుడే. సో రోటీ అయిపోయింది కదా, మకాన్కి వెళ్దామా, కపడాకి వెళ్దామా? మకాన్కి వెళ్దాం, ఇది బాగుంటుంది. ఓకే, రైట్. సో యోహాను సువార్త 14:2 మకాన్. వీ విల్ సీ వాట్ హౌస్ యూ షుడ్ హ్యావ్. ఓకే, ఇక్కడైతే మంచి బంగ్లా ఉండాలా, 100%. డ్యూప్లే ఉండాలా, కార్ పార్కింగ్ ఉండాలా, గార్డెన్ ఉండాలా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఆత్మ వర్ధిల్లినప్పుడు మనకి ప్రభు ఇచ్చే చక్కటి భవనం. లెట్ us see. చదువుతూ ఉన్నానా త్వరగా? యోహాను సువార్త 14:2 త్వరగా. గాట్ ఇట్. మనకి ఒక నిజంగా చెప్తున్నా, రీసెంట్గా మా పిల్లల్ని నేను డిఎల్ఎఫ్కి తీసుకెళ్ళా. మా పిల్లలు అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, వీడు కూడా నా పిల్లవాడే. నాకు ఆర్ఫనేజ్లో పిల్లలు ఉన్నారు, యూత్ పిల్లలు ఆల్మోస్ట్ 2000కి పైన ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం అంతట్లో 2000కి పైన యూత్ ఉన్నారు. నాకు ఒక సెరాఫిమ్స్ గ్రూప్ మా జాన్ గారితో మొదలైంది. ఇప్పుడు జాన్ గారు పాస్టర్ అయిపోయారు, రావట్లేదు, నేను ఒక్కదానే నడిపిస్తున్నాను. సెరాఫిమ్స్ అని సింగింగ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పిల్లవాడు ప్రశాంత్. ఆ పిల్లలు ఉన్నారు, నా సొంత పిల్లలు ఉన్నారు. మా ఆయన పిల్లలు అనగానే ఎవరు అని అడుగుతాడు, ఎందుకంటే ఏ కేటగిరీ పిల్లలో తెలియదు కాబట్టి. సో మా సెరాఫిమ్స్ పిల్లలతో డిఎల్ఎఫ్ వెళ్ళాం. నా కాళ్ళు నడవలేను కాబట్టి వీళ్ళైతే హ్యాపీగా దిగి అన్ని నూడిల్స్ అన్నీ ఏవేవో కొనుక్కొని, చెత్త అనొద్దు, ఆ తిండి తింటా ఉన్నారు అక్కడ. సో నేను కార్లో కూర్చొని ఉంటే ఎదురుగా ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ కనపడింది. ఎంత చక్కగా ఉందంటే, రెస్ప్లెండెంట్ అంటారు కదా, ఇట్ వాజ్ ఎ రెస్ప్లెండెంట్ బిల్డింగ్, బ్యూటిఫుల్ విత్ లైట్స్ అండ్ ఆల్ దట్. సో వెన్ ఐ లుక్డ్ ఎట్ ఇట్ ఐ సెడ్, లార్డ్, ప్రభా ఆ చోటకి నన్ను తీసుకెళ్ళమనలే. ప్రభా ఇదే ఇంత అందంగా ఉంటే
పరలోకం ఇంకెట్లుంటుంది కదా. అండ్ గాడ్ గేవ్ ఎ బ్యూటిఫుల్ పోయం. ఆ సమయంలో ఒక చక్కటి పోయం ఇచ్చాడు. ఏమనో తెలుసా? లార్డ్, ఇన్ ద పెవిలియన్స్ ఆఫ్ యువర్ సిటీ విల్ యూ డాన్స్ విత్ మీ. ప్రభువా, నీ యొక్క లోగిలిలో నేను ప్రవేశించినప్పుడు నాతో నాట్యమాడతావా అయ్యా? నీ సన్నిధిలో నేనున్నప్పుడు నా కోసం నీకు సమయం ఉంటుందా అయ్యా? నీ రాజ్యంలోనికి నేను వచ్చినప్పుడు నాతో నువ్వు ఉంటావా? ఈవెన్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీ మూమెంట్ వెన్ ఐ స్పెండ్ విత్ గాడ్ ఒకటే అంటాను, ప్రభువా ఇక్కడ నాతో నిరంతరం ఉంటున్నావు, అక్కడికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపడతావా? కానీ బైబిల్ అట్లా చెప్పట్లే. మనందరినీ పేరు పేరు వరుసన ఆయన దగ్గర తీసుకోబోతున్నాడు. హ్యావ్ ద డిజైర్. ఆయన భవంతిలో నిజంగా ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం. నేను మంచిదాన్ని అయితే కాదు. ఐ వాజ్ అ స్పాయిల్డ్ చైల్డ్. ఎందుకంటే మా నాన్నగారు డాక్టర్. పొద్దునే జనగాం నుంచి మా బంధువులు వచ్చారు. మా నాన్నగారు డాక్టరు, ఒకే కూతుర్ని నేను. అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీ అంతటికి ఒక్కదాన్నే. అందుకని బాగా గారాబం చేసి బాగా డబ్బులు ఇచ్చి చెడగొట్టాడు. అంటే బాగా పాకెట్ మనీ ఖర్చు పెట్టడం కానీ చాలా స్పాయిల్డ్ అనమాట. ఆయన కూడా గుర్తు చేస్తున్నారు, అంత యాక్టివ్గా మీరు అప్పుడు మినిస్ట్రీలో లేరు. మినిస్ట్రీ కాదు, వేసే తెలియదు నాకు. సో నన్ను దేవుళ్ళలోకి తేవడానికి ఫ్రాంక్గా జాన్కి 3 చెరువుల నీళ్ళు తాగించా. ప్రతిసారి దేవుడితో కొట్లాడటమే, యేసయ్యతో కొట్లాడటమే. నేను అప్పుడు అడిగేదాన్ని జాన్ నీకు ఎందుకురా ఇంత ఓపిక? నేను ప్రార్థన చేయను అని అంటే చేసేదాన్ని కాదు, బైబిల్ చదవను అంటే చదివేదాన్ని కాదు. ఒకటే అనేవాడు, అక్క ఈ మొండితనం ఏదైతే ఉందో ఈ మొండితనం యేసయ్య కోసం పెట్టక గొప్ప కార్యాలు జరుగుతాయని. నేను ప్రార్థన చేయనన్నా కూడా ఒక మూలన కూర్చొని నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అడిగాను జాన్ని, నీకెందుకు ఇంత ఓపికరా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? అక్క, మన కోసం పరలోకంలో ఒక బిల్డింగ్ కట్టుకోవాలి. మనం ఇటుక కట్టుకోవాలి. మిమ్మల్ని ఒక్కదాన్ని కడితే మీకు వచ్చిన ఇటుకల్లో నాకు భాగం వస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇప్పటికీ నేను వేరుగా సేవకి వెళ్తున్నా, వాడు వేరుగా సేవకి వెళ్తున్నాడు. వాడి సేవలో నాకు రాదు, ఎందుకంటే నేను వాడిని రక్షించలే, అంటే దేవుళ్ళు నడిపించలే. కానీ నేను వెళ్ళిన ప్రతి చోట ప్రార్థన చేస్తా, ప్రభువా నా షేర్ ఏదైతే నా తండ్రికి ఇవ్వాలో అది ఇవ్వయ్యా అని. నేను నమ్మరు, ఇప్పటికి వచ్చి ఆఫర్టరీ నేను తీసుకోను, ఎందుకంటే జాబ్ చేస్తున్నాను. ఇప్పటికీ జాన్కే ఇస్తాను. అది 100 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా, డబ్బుల గురించి కాదు. దట్ ఈస్ ద షేర్ హీ గెట్స్. ఏమంటున్నానంటే, మీ అందరికీ ఎన్ని ఇటుకలు ఉన్నాయి పరలోకంలో? ఎంత భవంతి స్టార్ట్ అయింది, ఇంకా పునాది కూడా మొదలు పెట్టకపోతే వరి అవ్వకండి. దేవుని వాక్య ప్రకారం ఫౌండేషన్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పునాది యేసుక్రీస్తు వేసి ఉన్నాడు, మనం ఇటుకలు పెట్టుకోవటమే. మొదలు పెట్టండి. ఐ మీన్ ఇట్. మీరు అనుకోవచ్చు, మాకు మైక్ ఎవరివ్వరు, నేను బోధించక్కర్లేదు. యూ బీ ద బైబిల్, యూ లీడ్ అ గుడ్ లైఫ్. ఈ క్రిస్టియన్స్ అంతా ఇంతే, లేజీ పీపుల్ అనే పేరు రాకూడదు. మనం చేసే పని, మీరు నిజంగా చెప్తున్నా, మా కాలేజ్కి వెళ్ళి అడగండి, ఐ వర్క్ లైక్ ఎనీథింగ్. ఐ విన్ స్టూడెంట్స్, ఐ విన్ మెనీ సోల్స్ దేర్. అక్కడ ఎవరికి నేను యేసయ్య గురించి చెప్పను, కానీ ఎంతోమంది యేసయ్య కోసం నా దగ్గరకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము జీవించగలగాలి. యేసు క్రీస్తులో జీవిస్తే ఒక్కొక్క బ్రిక్ కడుతూ పోతాడు, ఒక్కొక్క ఇటుకని కడతాడు. ఈ సమ్మర్లో ప్రభు ఇచ్చిన ఒక మంచి సేవ ఏంటో తెలుసా? మా వాళ్ళంతా మున్నార్ వెళ్ళినప్పుడు కొంచెం బాధేసింది. నా కాలు బాగోదు కాబట్టి వెళ్ళలేదు. ఎవరు కాదు కానీ ఆ పిల్లలు బాగా ఇష్టం నాకు. వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయాలని ఉండే కానీ వెళ్ళలేకపోయాను. కానీ ఒక వ్యత్యాసమైన సేవ ఇచ్చాడు. ఆడవాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నాను. అదేంటో తెలుసా? గాలి పీల్చుకోవటానికి కూడా సమయం లేకుండా చుట్టాలని పంపించాడు.
నిజం, నాకు సొంతోళ్ళు కాదు. మళ్ళీ ఎవరో కోయంబత్తూరులో వాళ్ళు నాకు ఒట్టి 2-3 సార్లు పరిచయం. ఆయన ప్రొఫెసర్ సిబిఐటిలో. ఆయన ఇల్లు రెంట్ క్లోజ్ చేసేసాడు, సామానంతా పంపించేశాడు. సర్టిఫికెట్లకు వెళ్తే సిబిఐటి వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. భార్య, ఇద్దరు పిల్లలు, 2 ఆడపిల్లలతో రోడ్డు మీద ఉన్నాడు. మెసేజ్ పెట్టారు, అక్క మా పరిస్థితి ఇది. వెంటనే ప్రభు నిజంగా మనసు ఇచ్చాడు. వాళ్ళని తీసుకొచ్చి 3 రోజులు వాళ్ళు నా దగ్గర ఉన్నారు. 3 రోజులు వాళ్ళని చూసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు వచ్చాక పంపించాను. చాలాసార్లు బంధువులు వచ్చినప్పుడు, ముఖ్యంగా మన వాళ్ళు వస్తే బాగా చూస్తాం, అవతల వాళ్ళు వస్తేనే, భర్త సైడ్ వాళ్ళు వస్తేనే ముఖాలు ఇట్లా అయిపోతాయి. సేవ చేసేటప్పుడు నిజంగా చెప్తున్నా, తల్లి ఇంటి వాళ్ళకి చేసినట్టు అత్తగారి ఇంటి వాళ్ళకి చెయ్యం. కానీ అందరికీ, మగవాళ్ళందరూ అట్లా నవ్వక్కర్లేదు. ఇది యాక్చువల్గా లేడీస్ మీటింగ్ కాదు, కానీ రియాలిటీ చెప్తున్నా అంతే. రియాలిటీ, ట్రూత్ ఈజ్ దిస్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే సేవ. ఇటువంటి సేవ ద్వారా మనము ఇటుకలు కట్టుకుంటున్నాం. బోధించక్కర్లేదు, జీవించండి. మీరు చేసే ఉద్యోగం నిజాయితీగా చేయండి. క్రిస్టియన్స్ లేజీ పీపుల్ అనే మంచి పేరు ఉంది, తీసేయండి. క్రైస్తవులు హార్డ్ వర్కింగ్, క్రైస్తవులు క్రీస్తును పోలిన వారని ప్రతి ఒక్కరూ చెప్పినప్పుడు నీకు ఇటుకలు పేర్చబడతాయి. ఆమెన్. ప్రతి ఒక్కరూ ప్రతి పని యేసయ్య కోసం చేయండి. దేవుని వాక్యం అదే చెప్తుంది, డూ అన్టు గాడ్. ఏ పని చేసినా మనం ఎవరి కోసం చేయాలమ్మా? దేవుని కొరకు చేయాలి. లెట్ us స్టార్ట్ డూయింగ్. నాకైతే అనుకుంటా బహుశా జాన్ హాఫ్ అయి ఉంటుందా మన బిల్డింగ్? జాన్ అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నగిషి పని అవుతుంది, ఎందుకంటే వాడు 24/7 సేవలోనే ఉన్నాడు. పెద్ద బిల్డింగ్ ఉంటుంది అనుకుంటా. తప్పకుండా వెళ్దాం అంటున్నా. ఆమెన్. ఎవరన్నా విడిచిపెట్టబడాలనుకుంటే మీ ఇష్టం, కానీ మీరందరూ వెళ్ళి నన్ను వదిలేస్తే కష్టం. నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి. మనందరం వెళ్ళాలి. మనందరికీ అక్కడ బిల్డింగ్ చేస్తున్నాడు ప్రభు, ఆయన కడుతున్నాడు. మనం చేయాల్సింది ఈ లోకంలో మనం చేయాల్సిన పని చేద్దాం. అక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఆయన ఒక చిన్న పని ఇచ్చాడు. వీఆర్ ఫెలో వర్కర్స్ విత్ ద లార్డ్. నేను చెప్పట్లేదు. లెట్ us turn our Bibles to 1 Corinthians. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. త్వరగా చూద్దాం నాన్న. ఆయన ఏమంటున్నాడు, 1 నుంచి 4 వరకు ఆత్మీయమైన వ్యక్తుల్లాగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇంకా మీరు శారీరకమైన వాళ్ళలాగానే ఉన్నారని ఉంది. ఇంటికి వెళ్ళి ధ్యానించండి. కాబట్టి ఆయన అక్కడ అపోలో పౌలుకు మధ్య ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ, ఒకళ్ళు నీళ్లు పోస్తారు, ఒకళ్ళు పంట కోస్తారు అన్నప్పుడు 9వ వచనం చూద్దామా త్వరగా. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అర్థమైందా? వీఆర్ ఫెలో వర్కర్స్ విత్ ద లార్డ్. అంటే అక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఇక్కడ మన పని మనం చేయాలి. అర్థమవుతుందా? అది ఏ ఉద్దేశంతో చేయాలి? ఇక్కడ ఉండి సునామీ వస్తే కొట్టుకుపోయేది, భూకంపం వస్తే కొట్టుకుపోయే ఇల్లు కోసం కాదు. ఉండాలి 100%. నేను చెప్తున్నాను, ఐఎమ్ లివింగ్ ఇన్ ద రిచెస్ట్ విల్లా ఇన్ హైదరాబాద్లో అన్ని అమ్యూనిటీస్ ఉన్న మంచి విల్లాలో ఉన్నాను. ఎందుకో తెలుసా? మై లార్డ్ కాల్స్ మీ ప్రిన్సెస్. నా ప్రభువు నాకు ఇచ్చిన పేరు రాకుమార్తె. ఆయన ఇచ్చిన ఇల్లు కూడా మహల్లానే ఉంటుంది. ఐ మీన్ ఇట్. నేను పేదరికంలో లేను, పేదరికంలో ఉండాలని కూడా చెప్పను. చెప్తున్నా కదా, రారాజు యేసురాజు క్రీస్తు రాజు మన రాజు అయి ఉన్నాడు. మనందరము దేవుని వాక్య ప్రకారం రాకుమారులం, యాజకులం. ఎక్కడున్నది? 1 పేతురు గ్రంథమేనా బ్రదర్? 2వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. ఒకసారి చూసి గట్టిగా వెనక్కి వద్దాం త్వరగా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. నమ్మిన వాళ్ళు చెప్పండి ఆమేన్. మనం ఎవరమై ఉన్నాం? ఆయన వెలుగును ప్రచురపరిచే యాజకులను రాకుమారులై ఉంటున్నాం. మామూలు వాళ్ళం కాదు. నెవర్ ఎవర్ థింక్ వీఆర్ ఆర్డినరీ పీపుల్. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ విత్ ఎక్స్ట్రాడినరీ గాడ్. మనం ప్రార్థన. అందుకే నాకు చిన్న ప్రాబ్లం ఎక్కడ తెలుసా, చాలామంది అంటుంటారు, అక్క నేను ప్రార్థన చేస్తున్నాను అక్క, అయినా అవ్వట్లేదు. నాకు అనిపిస్తుంది, అంటే మన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? నెవర్ డూ దట్. ద గాడ్ వీ సర్వ్ ఈజ్ అ బిగ్ గాడ్, మ్యాగ్నిఫిషెంట్ గాడ్. ఇక్కడ మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. పాటలు బాగా పాడతాం, బాగా ఆరాధన చేస్తాం, ఎందుకు జీవించాం? వీ నీడ్ టు లివ్ ఇట్. ఐ మీన్ ఇట్. మై హస్బెండ్ ఈజ్ అన్ IRS ఆఫీసర్. నేను పనబాక లక్ష్మి అని ఎంతమంది విన్నారో నాకు తెలీదు, కానీ ఆవిడకి బెస్ట్ ఫ్రెండ్. షీ వాజ్ అ సెంట్రల్ మినిస్టర్. యేసయ్యలోకి వచ్చినందుకు నా ఫ్రెండ్ నన్ను వదిలేసింది. నా భర్త ఒకటే అన్నాడు, మనకేమన్నా ట్రాన్స్ఫర్ అయితే ఎట్లనే ఈ టైంలో వదిలేసావావని అన్నాడు. నేను ఒకటే చెప్పా, మన యేసయ్య చూసుకుంటాడు. మీకు ట్రాన్స్ఫర్ అయితే మన యేసయ్య చూసుకుంటాడు, వదిలేద్దాం. మీరు నమ్ముతారో లేదో, మంచి పీక్ టైంలో మాకు బీహార్కి ట్రాన్స్ఫర్ అయింది. పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినప్పుడు బీహార్కి ట్రాన్స్ఫర్ అయింది. మీరు నమ్ముతారా? రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి పోస్టింగ్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై హస్బెండ్ వాజ్ ద ఫస్ట్ IRS ఆఫీసర్ టు బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ AP Genco. AP Genco ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి మొదటి డైరెక్టర్ IRS నుంచి. అందరు IAS వాళ్ళే అవుతారు, కానీ ప్రభు రోషయ్య గారి టైంలో ఆయన డైరెక్టర్గా చేసి 8 సంవత్సరాలు AP Gencoకి డైరెక్టర్గా ఉన్నారు. అది ఎవరి వల్ల సాధ్యం? డోంట్, హీ ఈజ్ నాట్ స్మాల్. మీరు నమ్ముతారో లేదో, యేసయ్య వలన నన్ను నో అన్నామే గడప ఇప్పటి వరకు తొక్కలేదు నేను. ఆమె మినిస్టర్ అయ్యింది, తర్వాత మినిస్ట్రీ పోయింది. ఆమె ఎక్కడ ఉంది? షీ స్టిల్ మై ఫ్రెండ్. ఐ ప్రే ఫర్ హర్, బట్ ఐ విల్ నాట్ ఎంటర్, రీకన్సైల్ అవ్వను. నా యేసయ్య వద్దనుకున్న వాళ్ళు నాకు వద్దు. ఐ లెఫ్ట్ అ మినిస్టర్ ఫర్ మై లార్డ్. సగర్వంగా చెప్తా. దట్ ఈజ్ ద గాడ్ వీ సర్వ్. ఏ రోజు నన్ను తిరిగి మనుషుల దగ్గర చెయ్యి చాపకుండా పెట్టాడు. బిల్డింగ్ కట్టుకుందామా? కట్టుకుందాం. లెట్ us బీ ఫెలో వర్కర్స్. లెట్ us డూ సంథింగ్. మనకిచ్చిన పనే చేద్దామా. అందరు బోధించక్కర్లా, అందరు పాటలు పాడక్కర్లా, అందరు వర్షిప్ లీడర్స్ అవ్వక్కర్లే, అందరు మ్యూజిషియన్స్ అవ్వక్కర్లే. మనకిచ్చిన పని సిన్సియర్గా చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్తున్నాను, జాన్ నేను కలిసే మొదలుపెట్టాం. నిజంగా కలిసి సేవ మొదలుపెట్టాం. తను రేచల్ మాతోటి కలిపి శరవేగంగా ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే ఇంకో రోజు ఫోన్ చేస్తే, నేను ఎట్రా నువ్వు వెళ్ళే ప్లేస్ గన్పూరా? ప్లేస్ పేరేంట్రా? గన్పూరేనా? స్టేషన్ గన్పూర్ ఎక్కువ వెళ్తుంటాడు, అంటే చాలా చోట్లకి వెళ్తాడు. నేను గన్పూర్లో ఉన్నానక్క అంటాడు. వావ్ అనుకుంటా. మీ నమ్మరు, నేను ఎక్కడికి వెళ్ళలేను, చాలా తక్కువ. వెళ్ళిన కొద్ది ప్లేసెస్ కూడా నుంచొని బోధించలేను. బట్ యువర్ బిల్డింగ్ ఈజ్ బీయింగ్ బిల్డ్. ఒక వ్యత్యాసమైన సేవ. మీరు నమ్ముతారో లేదో, రోజుకి మినిమం 10 to 20 కాల్స్ బలపరచడం కోసం వస్తూనే ఉంటాయి. మధ్యరాత్రి కూడా కాల్స్ చేసి, అక్క సూసైడ్ చేసుకోవాలని.
I take up suicide people, I take drug addicts, I take so many youth. ధైర్యంగా చెప్పగలను, ఎంత గొప్ప ఇల్లు ఉందని కాదు, ఎంత గొప్ప జాబ్ ఉందని కాదు, గొప్పగా చెప్పగలను, నా ప్రభువు నాకు చాలామంది ఆత్మల్నిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేద్దాం, మనం ఇచ్చిన పని చేద్దాం సిన్సియర్గా. మనకు పంపిన ఒక్క బంధువుని కరెక్ట్గా చూసుకుందాం, మనకిచ్చిన ఒక్క స్నేహితురాల్ని కరెక్ట్గా నడిపిద్దాం, మనకిచ్చిన ఒక్క ఆత్మని క్రీస్తులో నడిపిద్దాం. మన కోసం బిల్డింగ్ అక్కడ కట్టుకుందాం. లెట్ us బి ఫెలో వర్కర్స్ విత్ ద లార్డ్. కాబట్టి బిల్డింగ్ ఎక్కడ కట్టుకోవాలి? ఆయన కట్టడానికే వెళ్ళాడు. అక్కడ బంగారు వీధులు, బంగారు, అది ఎట్లుంటుందో కూడా నాకు తెలీదు, కానీ మనం అందరం వెళ్తాం. వీల్ సీ దేర్. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో వండర్ఫుల్. వెళ్దాం, కానీ కట్దాం. లెట్ us బి ఫెలో వర్కర్స్ విత్ ద లార్డ్. 11వ వచనంలో క్రీస్తే దాని పునాదిగా ఉన్నాడు. 12వ వచనం చదువుదామా? దాన్ని కట్టుకోవడానికి త్వరగా మనం చేసే పని చాలా ముఖ్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం త్వరగా ముగిద్దాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కాదమ్మా. 1 Corinthians 3 ఆమేన్. కాబట్టి మన క్రియలు అగ్ని చేత ప్రేరేషి. సో వేరే వాళ్ళ కోసం కాదమ్మా. పొద్దున్న లేచినప్పుడు యేసయ్య నా బిల్డింగ్ కట్టుకోవడానికి నేను ఏం చేయాలి? మీరు నమ్ముతారా? నాకు ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు పట్టింది నా ఇల్లు కట్టుకోవడానికి. ప్రవచనం ఇచ్చిన 18 సంవత్సరాలు. నేను అప్పుడప్పుడు అనేదాన్ని, అబ్రహాంకి ఇచ్చినట్టు వాగ్దానం ఇచ్చావు కదయ్యా ముసల్తనంలో ఎప్పుడో. నిజంగా 18 సంవత్సరాలు ఆయన సిద్ధపరిచి, మీరు నమ్ముతారో లేదో, నాకు ఆర్కిటెక్ట్ లేడు, ఇంజనీర్ లేడు, నేనే ఆయన చెప్పినట్టు ప్రతి గోడ, ప్రతి తలుపు, ప్రతి స్థలం, ప్రతిదీ ఆయన నాకు బొమ్మ వేయించి దర్శనంలో చూపించిన ఇల్లు కట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోకంలో ఉన్న ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ క్రియలు బాగుండాలి. ఒకవేళ అవి బాగుండకపోతే అగ్ని చేత కాల్చబడతాయి. అగ్ని చేత కాల్చబడిన తర్వాత ఉండాలంటే మనం చేసే పని ఎట్లుండాలమ్మా? మేలిమి బంగారంలాగా. బంగారంలో గొప్పతనం ఏంటి? ఎంత మంటలోంచి వెళ్తే అంత షైనింగ్ వస్తుంది. బంగారం గురించి ఆడోళ్ళకి చెప్పక్కర్లేదు. మేలిమి బంగారంలాగా మన క్రియలు ఉండాలి. నిజంగా దాని తర్వాత కూడా భలే బ్యూటిఫుల్ మర్మము ఒకటి దేవుడు రాశాడు. యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎ బైబిల్ స్టడీ అండ్ ఆల్, బట్ క్రియలు కాల్చబడతాయి కానీ మనము రక్షించబడతాం. ఎందుకంటే మనం దేవుని ఆలయంగా ఉన్నాం. పరిశుద్ధంగా ఉంటే మనం రక్షించబడతాం. కానీ క్రియలు లేకపోతే, మనం ఫలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది నాన్న? మన బిల్డింగ్ అక్కడే ఉండిపోతుంది. పునాది యేసయ్య కాబట్టి పునాదిలోనే కూర్చోవాల్సి వస్తుంది. తల మీద ఉండదు, సైడ్ ఉండదు, ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు. కాబట్టి అన్నిటి కోసం పనిచేయడం మొదలుపెట్టండి. మీ ఇంటి కోసం పనిచేయండి. ఓకే, లాస్ట్ వచ్చేసి విల్ కమ్ టు కపడా. విల్ ఎండ్ ఇట్. ద లాస్ట్ వన్ కపడా. కపడా అనగానే అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా. ఈ మధ్య అబ్బాయిలు కూడా చాలా ఫ్యాషనబుల్గా అయ్యారు. అంతకుముందు ఓన్లీ లేడీస్ బాగా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఈ మధ్య అబ్బాయిల డ్రెస్సింగ్ చూస్తే వాళ్ళు ఒక చీర మేము కొనుక్కునే దానికి 10 రెట్లు ఉంటుంది మీ ఒక్క పనికిరాని జీన్స్. రీసెంట్గా మా అబ్బాయి షెల్ఫ్ సర్దుతుంటే ఒకే బ్లూ రంగు, ఇదే బ్లూ రంగు జీన్స్ బహుశా ఒక 10 ఉన్నాయి. నేను అన్నా, నాన్న నెక్స్ట్ టైం కొనకరా, ఈ 10 అవ్వని ముందు అంటే. వాళ్ళు మీకు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుందో నాకు తెలీదు. అంటే ఏది వేసుకున్నారో ఏది వేసుకోలేదో మీకు తెలుస్తుంది అనుకుంటా. ఎనీవే, కపడా చాలా ఇష్టమైనది.
మనల్ని మనం అందంగా సిద్ధపరచుకోవాలి ఆయన లోకంలోకి. అన్నిటికంటే ఎక్కువ ఏంటో తెలుసా? పెండ్లి కుమార్తె వలె మనందరం దీంట్లో మర్మం కూడా ఒక చక్కగా దైవజనుడు చెప్పాడు. ఈ లోకంలో వివాహం ఎట్లుంటుంది? ఫస్ట్ ఎంగేజ్మెంట్, తర్వాత మ్యారేజ్. కానీ పరలోక వివాహంలో మొదట భార్య, తర్వాత వధువు. మొదట మనం వివాహం అయిపోయింది, అందుకే ఈ లోకంలో కష్టాలు, భార్యలాగా కష్టాలు పడుతుంటాం. కానీ మనకి వధువుగా అక్కడ మనం జీవితాంతం ఉంటాం. అందుకనే గొర్రెపిల్ల వివాహం భార్య సిద్ధపరచెను అని చెప్పబడింది. టర్న్ అవర్ బైబిల్స్ టు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చూద్దామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును. 19:7 జానమ్మా, ఐ విల్ జస్ట్ టెల్ మా. 19:7 రా, 7. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము. ఎవరు సిద్ధపరచుకున్నారమ్మా? వధువు కాదమ్మా. బ్రైడ్ ఈజ్ నాట్ గెటింగ్ రెడీ ఫర్ ద మ్యారేజ్, వైఫ్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ ద మ్యారేజ్. ఇక్కడ మనము భార్యగా, దయచేసి గుర్తుంచుకుందాం, భార్యగా మనం వివాహానికి వెళ్తున్నాం. భార్యగా ప్రతి ఒక్కరం, స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, భార్య బాధ్యతలు ఇక్కడ వహిద్దాం. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ వైఫ్. కావాలంటే మీ భార్యను అడగండి, భార్యగా ఏమేమి బాధ్యతలు బోలెడు చేస్తాం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభు అలసిపోతున్నానయ్యా అని. నిజంగా చెప్తున్నా, ఇల్లు చూసుకోవాలి, కాలేజ్ చూసుకోవాలి, పరిచర్య చూసుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలి. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఒక్క ఫ్రెండ్ లేరు. నాకున్నది ఈ బుడ్డోళ్ళు ఇద్దరే ఫ్రెండ్స్. వాళ్ళని నెలకు ఒకసారి కలుస్తాను. వాళ్ళు కూడా ఏమంత క్లోజ్ కూడా కాదు, ఏదో పిచ్చిదిలే అని అన్నట్టే చూస్తారు నన్ను. అయినా కూడా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, మై బెస్టీస్ ఎవర్, లవ్ ఆఫ్ మై లైఫ్ అంటారు కదా, మై బెస్ట్ ఫ్రెండ్స్. సో నాకు ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే టైం లేదు, టైం నిజంగా లేదు. యూ నీడ్ టు ప్రిపేర్ యాజ్ అ వైఫ్. భార్యగా సిద్ధపడినప్పుడు ఏమి వస్త్రాలమ్మా? లినెన్ క్లోత్స్. You need to wear linen clothes. What are the linen clothes? The righteous deeds of saints. నీతిమంతుల క్రియలే ఆ యొక్క వస్త్రాలు. స్వనీతి కాదు, నేను అనుకున్నది కరెక్ట్ కాదమ్మా, దేవుని సంబంధమైన నీతి. ఆయన ఏది నీతిగా ఎంచుతున్నాడో ఆ పనిని చేసినప్పుడు ఆ వస్త్రాలని మనం ధరించాలి. ఆ ఉన్ని వస్త్రాలని మనము ధరించుకోవాలి, సిద్ధపడాలి. ఈ వస్త్రాలు నిరంతరం వేసుకుందాం, ఎందుకంటే మన వరుడు వేసుకునే వస్త్రాలు సూపర్. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చూద్దామా? త్వరగా త్వరగా చూద్దాం నాన్న. కీర్తనలు 100. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. అంత మహిమగల వరుడు ఉన్నప్పుడు పీలికలు వేసుకొని పోతామా? లేదు కదా. మంచి వస్త్రాలు సిద్ధపరచుకోవాలి. యోబు గ్రంథం 29:14 ఆయన చక్కగా అంటున్నాడు, నీతి అనే వస్త్రాలని నేను ధరించుకున్నాను. కెన్ యూ రీడ్ ఇట్ ఇన్ తెలుగుమా? చాలు. నీతిని మనము ధరించుకుందాం. రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకుందాం. టైం అయిపోతుంది, ఐ విల్ క్లోజ్ ఇట్.
యెషయా గ్రంథం 61:10లో చాలా స్పష్టంగా ఉన్నారు. లెట్ us రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ ప్రిపేర్ అవర్ సెల్స్, బీ క్లోత్డ్ ఇన్ ద సాల్వేషన్, కవర్ అవర్ సెల్స్ విత్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్, యాజ్ అ బ్రైడ్ గ్రూమ్ డెక్స్ హిమ్సెల్ఫ్ విత్ ఆర్నమెంట్స్ అండ్ బ్రైడ్ విత్ జ్యువెల్స్. లెట్ us హ్యావ్ అ హార్ట్ టు డెకరేట్ అవర్ సెల్స్ ఫర్ అవర్ లార్డ్. మనందరికీ తెలిసిన ఇదే జకర్యా గ్రంథంలో చాలా చక్కగా ఉంది. మలినమైన వస్త్రాలు వేసుకుంటే ఎవరున్నారమ్మా? సాతాను కుడి పక్కన ఉండడం చూస్తున్నాం. మలినమైన వస్త్రాలతో మనం పరలోకంలోకి వెళ్ళలేం. మనము వర్ధిల్లాలి అంటే మన వస్త్రాలు బాగుండాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. మేము బాంబే వెళ్ళాం, అందరూ ఆఫీసర్స్ వైఫ్స్ ఆఫీసర్స్ అందరూ ఆ తాజ్ ఉంది కదా, టెర్రరిస్ట్ అటాక్ అయిన తాజ్, తాజే కదరా, తప్పేం కాదు కదా, ఎందుకంటే నాకు కొంచెం మెమరీ లాస్. థ్యాంక్ యూ, నైస్ కిడ్స్ యూ హ్యావ్. సో తాజ్లో వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నారు. మేము ఆ ఇసుకలో ఆడి వెళ్ళాం. వెళ్తే గేట్ దగ్గరే వాడు ఆపేసి మీరు లోపలికి వెళ్ళడానికి లేరు, మీ డ్రెస్ కరెక్ట్గా లేదన్నాడు. మీకు విషయం తెలుసా, మాతో బంగ్లా ప్యూన్ వచ్చాడు. అతను ఇసుకలో ఆడలే, దూరంగా నుంచున్నాడు. అంటే మేడమ్స్ పిల్లలు అని గౌరవంగా దూరంగా నుంచున్నాడు. అక్కడ తాజ్ వెయిటర్ అన్నాడు, అతను ఒక్కడనే లోపలికి పంపించమన్నాడు. మా బంగ్లా ప్యూన్ లోపలికి వెళ్ళి వాళ్ళని మీటింగ్లో వాళ్ళకి చెప్పాడు, మేడం వాళ్ళు బయట వెయిట్ చేస్తారని. బంగ్లా ప్యూన్కున్న ఆధిక్యత మాకు లేదు. బయటకు వచ్చినప్పుడు నాకు కొంచెం కోపం ఎక్కువ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వెళ్ళి వెయిటర్ దగ్గరికి వెళ్ళన్నా, ఫారినర్స్ చెడ్డీలు వేసుకొస్తే అలౌ చేస్తావు, ఇండియన్స్ అనేసరికి ఇంత అగౌరవపరచడం అవసరమా అని చెప్పి గట్టిగా ఇచ్చేసి వచ్చేసా. దాని తర్వాత తాజ్లో టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు బాగైంది అనుకున్నా. తప్పే కానీ మనిషిని కదా, బాగైంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ ఒక 5 స్టార్ హోటల్లోనే బట్టలు సరిగ్గా వేసుకోకపోతే రానియరు. పరలోకానికి వెళ్ళాలి అంటే మన బట్టలు సరిగ్గా ఉండాలి. నీతి అనే వస్త్రం మనమేం కష్టపడక్కర్లేదుమా. నిజంగా చెప్తున్నా, 61:10లో ఆయన దేవుడి వాక్యంలో, యూ కెన్ టర్న్ యువర్ బైబిల్స్ టు వాట్ లార్డ్ విల్ గివ్ దట్ క్లోత్స్. 61:10లోనే హీ విల్ క్లోత్ యూ. కెన్ యూ రీడ్ ఇట్ మా? శృంగారమైన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన ఇస్తాడు. మా ఆశ ఒక్కటే కావాలి. ప్రాబ్లం ఏంటంటే అది కూడా లేదు. మన పని ఎట్లుందంటే, బనానా ఒలిచి మింగరా బాబు అంటే కాదు, నువ్వే మింగిపెట్టు, బలం కూడా మాకు ఇవ్వు, నువ్వే అని చెయ్యి. ఇది మన పని. దయచేసి ఆయన చక్కగా ఒలిచి ఆయనే రక్షణ వస్త్రం ఇస్తాడు, ఆయనే నీతి వస్త్రం ఇస్తాడు, పరిశుద్ధాత్మ చేత నడిపిస్తాడు, తప్పేంటో రైట్ ఏంటో చెప్తాడు, ఆయన హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఏది లేకపోతే ఆటో మీద ఉన్న వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. అంత మంచి దేవుడు మన దేవుడు. కాబట్టి మంచి వస్త్రాలు, ఎట్లయితే పువ్వుల్లాగా చర్చికి తయారై వచ్చామో ఇట్లాంటి వస్త్రాలు, అధికమైన మేలిమి వస్త్రాలు కలిగి ఉందాం. సో రోటీ, కపడా ఆర్ మకాన్, ఈ 3 పరలోక సంబంధమైన వాటి కోసం వెతుకుదాం, ఆయన కోసం వెతుకుదాం. అందరం తల్లు వచ్చినట్లయితే, ప్రభువా చాలాసార్లు పరలోకము నా దేశము, పరదేశి నేను, ఇలా మాయలోకమేగా నేను యాత్రికుడను అని పాడుతూ ఉంటాం.